సిటీ న్యూస్కు స్వాగతం. అంగన్వాడీ కార్యకర్తలపై వేటుకు సర్కార్ సిద్ధమైంది. అంగన్వాడీ కార్యకర్తలపై వేటుకు సర్కార్ సిద్ధమైంది. కృష్ణా జిల్లాలో విధులకు హాజరు కాని అంగన్వాడీ కార్యకర్తల తొలగింపుకు కలెక్టర్ పి రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు గత 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలతో పలుమార్లు చర్చలు జరిపిన ప్రభుత్వం అంగన్వాడీల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతుండటంతో తొలగింపు చర్యలకు రంగం సిద్ధమైంది. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి తవిసిపూడిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పలు రాజకీయ పక్షాలు ఖండించాయి. 2 గంటల సేపు తిప్పడం, 3 గంటలు, ఎప్పుడో 2 గంటలు స్టార్ట్ చేశారు. విజయవాడలో మచిలీపట్నం వచ్చేసరికి 5 అవుతుంది. ఈలోగా ఎవరైతే నిరాహార దీక్షలో పాల్గొందో ఆవిడ సోయి తప్పి పడిపోయింది. మరి ఆవిడకి ఏదన్నా అయితే దాని సాకి ఈ పోలీసు వాళ్ళు, ఈ గవర్నమెంట్ బాధ్యత అవుతారని, బాధ్యులని, దానికి దేనికైనా వాళ్ళు సిద్ధపడి ఉండాలని వాళ్ళదే బాధ్యత అని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. పెడన పట్టణంలో శ్రీరామనామ మహానగర సంకీర్తన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నామస్మరణతో పెడన పట్టణం మారుమోగింది. హిందూ బంధువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామనామ మహానగర సంకీర్తన శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. పట్టణంలోని బ్రహ్మపురంలో గల ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ యాత్ర ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ సెంటర్ సమీపంలో గల ఆంజనేయస్వామి ఆలయం వరకు కొనసాగింది. యాత్రలో బాలాజీ స్వామి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నియోజకవర్గ నేత సమ్మెట బాబు, ఓసా వెంకయ్య, ముదినేని రామకృష్ణ, చీరల నవీన్, కృష్ణ, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, బీజేపీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, పలు ఆలయాల భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. కాగా యాత్రలో మహిళలు కోలాట భజనలు ఆకట్టుకున్నాయి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా, భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా, వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల, సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక, భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా, బాహు మధ్య విలసితేంద్రియా, బాహు మధ్య విలసితేంద్రియా. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ, నీదండ నాకు నీవెందు బోకు వాదల నీకు వద్దు పరకు, కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ, తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే, కోదండ రామ కోదండ రామ, రామ 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 కోదండ రామ. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జై శ్రీరామ్. పెడన నుంచి విశ్వ హిందూ పరిషత్ తరపుని నా పేరు కోనపరెడ్డి రంగయ్య, పెడన అధ్యక్షుడిని. ఈ రామ మందిరం, బాల రామ మందిరం అయోధ్యలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామ దేవాలయం ఎన్నాళ్ళు కళ ఈరోజు నెరవేరుతుంది. అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా దేశవ్యాప్తంగా గర్వించాల్సిన విషయం. ఇది దేశవ్యాప్తంగా ఈ పూజా కార్యక్రమాలు, ఈ రామ మందిర భక్త బృందాలు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అందరూ కలిసి అందరూ మొత్తం దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి హిందువులు జయప్రదం చేయడానికి ముందుకొచ్చారు. ఇలాగే దేవాలయాల్ని పునరుద్ధరించుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో హిందువులందరూ కూడా ఐక్యత అయ్యి ఈ రామ మందిరాలని ముందుకు కనుమరుగైన రామాలయాలను కూడా ముందుకు తీసుకురావాలని హిందువులందరూ బంధువులందరినీ కోరుకుంటున్నాము. అలాగే రామ మందిరం పునర్నిర్మాణం ఎలాగైతే జరిగిందో రేపు రాబోయే రోజుల్లో గురువాయూరులో కోట్లాది మంది హిందూ బంధువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుల వారి విగ్రహం ప్రతిష్ట ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంహరించుకొని మన పెడన హిందూ బంధువుల ఐక్యవేదిక తరపు నుంచి ఈరోజు అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం జరగడం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి బాలాజీగా గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ శోభాయాత్రలో అనేక చోట్ల ఈ శోభాయాత్రలు జరుగుతున్నాయి. ఈ విధంగా కూడా మా భక్తి శ్రద్ధలందరూ కూడా చూపిస్తారని ఆశిస్తూ నమస్తే. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని హిందూ బంధువులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి పండుగ దినం. ఈరోజు అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత హిందూ బంధువులందరికీ కూడా రాముడి ఆలయం నిర్మాణం ఈరోజు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా హిందువుల బంధువులందరికీ కూడా చాలా గర్వకారణం, చాలా సంతోషం. పెడనపట్నం నుంచి హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ అందరికీ సహకరించినటువంటి మీ ప్రియమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా పెడనపట్టిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అందరికీ పానకము పులిహార కూడా ఏర్పాటు చేయడం అనేది ఈనాటి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ బంధువుల ఐక్య వేదిక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చలో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను అవనిగడ్డలో పోలీసులు అరెస్టు చేశారు. అరకొర వేతనాలతో ఆకలి మంటల ఆవేదనతో తాము కనీస వేతనం కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి నుంచి చలో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వేతనాలు పెంచకపోతే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతామని స్పష్టం చేశారు. మరి బయలుదేరుతూ ఉండగానే మరి పోలీసులు మమ్మల్ని అయితే అరెస్ట్ చేశారు. మరి 4 మండలాలుగా అవనిగడ్డ ప్లస్ మరి కోడూరు మరి ఎక్కువ నాగాయలంక ఎక్కువ మందిగా మరి మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఏంటంటే మా బాధ మరి ఆ జగన్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ తీరాలని మరి మేము ఎంతో మరి ఆందోళనతో మరి వెళ్ళి చూడగా మరి పోలీసులు మమ్మల్ని ముట్టడించారు. మరి ఏదైనా ఇప్పుడు అడగకపోతే ఎవరు అన్నం పెట్టరు. మేమైతే లేడీస్ మరి 42వ రోజు మరి ఈ రోజు నుండి మేము సమ్మె చేయాలని మరి అనుకుని విజయవాడ చేరాలని గమ్యస్థానం అనుకున్నాము. ఎందుకో ఈ ఒడిదుడుకులు ఇలా జరుగుతూ ఉన్నాయి. మరి కేవలం మా బాధలు మా ఉధృతిని మరి ఆ దేవాతి దేవుడైనా చూసి కరికరిస్తాడని మా ఘోషను వెల్లడిస్తారని మేము ఇవాళ 42 రోజులుగా ధర్నా చేస్తున్నాము. కోటి సంతకాల సేకరణ చేసి మేము సీఎం జగనన్న గారికి విన్నపించుకోవడానికి వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మాకు కడుపు కోత అంటే మేము ఆకలి మంటలతో మేము ఈ ధర్నా చేస్తున్నాం. అంతేగాని మేము ఏలు ఎకరాలు ఏమి రాసివ్వడం లేదు, మా గొంతు కోరికలు ఏమి కోరట్లేదు. జగనన్న ఎప్పటికైనా మేలుకొని మీరు మా అందు దయ ఉంచి జీతాలు పెంచాలి, లేదంటే ఇంతటితోనే మిమ్మల్ని దించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము మనవించుకుంటున్నాం. రాత్రే ఇచ్చారండి మాకు నోటీసులు. ఈరోజు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. మా సంఘ నాయకులందరూ రాత్రికి రాత్రి 11:30, 12 దాకా కూడా ఇళ్ళ తలుపులు లెగ్గొట్టి ఇచ్చారు. మేమైనా కానీ తెల్లవారుజామున 3:30, 4 గంటలకి బయలుదేరి మేము వెళ్తా ఉండగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్లో చిన్నపాండ్రాక గ్రామంలో 3 పంచాయతీలకు చెందిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఓఎన్జీసీ వాహనాన్ని అడ్డుకున్నారు. చిన్నపాండ్రాక గ్రామంలో 3 పంచాయతీలకు సంబంధించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి
ఓఎన్జీసీ వాహనాన్ని అడ్డుకున్నారు. ఓఎన్జీసీ ద్వారా తమ గ్రామాల నుండి రోజుకు పదుల సంఖ్యలో వాహనాలు తమ గ్రామంలోని క్రూడ్ ఆయిల్ సంపదను తరలించుకుపోతున్నారే కానీ తమ గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదంటూ చినపాండ్రాక, ఇంతేరు, ఉప్పులూరు గ్రామస్తులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఓఎన్జీసీ వాహనాన్ని అడ్డుకోవడంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా ఆ కార్యక్రమాలు మాటలకు పరిమితం అవుతుందే కానీ తమ గ్రామాల్లో కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదని ఎన్నో మార్లు అధికారులకు వినతిపత్రం అందజేసినప్పటికీ వారి వద్ద నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో నాగేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పట్టపు నాగేశ్వరరావు, చినపాండ్రాక వైస్ ప్రెసిడెంట్ పులి భాస్కర్రావు, పట్టపు శ్రీనివాసరావు, తాతయ్య తదితరులు పాల్గొన్నారు. మీ ఇంట్లో సొమ్మే ఇమ్మంటలా మేము బాగానండి. మీ ఇంట్లో సొమ్మే ఇమ్మంటలా 3 కోట్లు 5 కోట్లు ఓట్రా మేము అడిగింది. డబ్బులు అవునండి. రోడ్లు అడిగామండి. రోడ్లు అడిగాం, తాగునీరు అడిగాం చెప్పి 3 సంవత్సరాల నుంచి మాటిస్తున్నారు. 30 కోట్లని ఇవ్వాలి. 30 కోట్లు ఇవ్వకపోతే ఒక్క రింగుల నుంచి ఒక డ్రాప్ ఆయిల్ కూడా వెళ్ళలేమో. అప్పుడు ఏం చేస్తారు? ఢిల్లీ అని 3 సంవత్సరాలు దానివల్ల ఢిల్లీ కాదు కదా, మీరు ఢిల్లీ కూడా మా గల్లీలో పనే సార్. ఎక్కడికి వెళ్ళినా మేము తాగునీరు అండి అడిగింది. 2 సంవత్సరాల క్రితం పెట్టాం. తాగునీరే మేము అడిగింది. తాగునీరు రోడ్లోని ఇప్పుడు వరకే ఇన్ని సంవత్సరాల ఎప్పుడు అడగలేము కదా. కనీసం 2 రోజులు మేము అంత ఊరంతా వచ్చి 5,000 మంది ఉన్నాం. మొత్తం ఇక్కడ కూర్చుంటే అప్పుడే వెళ్తే ఢిల్లీ కాదు ఇంకెక్కడికి వెళ్తుంది కదా. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ సందర్భంగా కోడూరులో విశ్వ హిందూ పరిషత్ గీతాపారాయణ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠ సందర్భంగా కోడూరులో విశ్వ హిందూ పరిషత్ గీతాపారాయణ సంఘాల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠ సందర్భంగా కోడూరులో విశ్వ హిందూ పరిషత్ గీతాపారాయణ సంఘాల ఆధ్వర్యంలో శ్రీరామచంద్రస్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. వందలాది మంది శ్రీరాముని భక్తులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారులు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మచిలీపట్నంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మచిలీపట్నంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకుని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. ఈ నేపథ్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. నగరంలో పలు ప్రాంతాలలో ఉన్న రామాలయాలు, ఇతర ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలు ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. जन्म जन्म की खोज बताए, राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय हरि अनंत हरि कथा अनंता, कहहि सुनहि बहु विधि सब संता, राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए, मंगल भवन अमंगल हारी,
दशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని వైసీపీ నాయకుడు పేర్నికిట్టు అన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు పేర్కొన్నారు. చిలకలపూడిలోని శ్రీ పాండురంగ మున్సిపల్ హైస్కూలులో విద్యార్థులకు ఆయన ట్యాబులు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బైజూస్తో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు 139 మంది విద్యార్థులకు ట్యాబులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఉండే ఒక గృహిణికి లేదా ఇంట్లో ఉండే ఒక ఆడపిల్లకు ఒక అవకాశం ఇస్తూ ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నున్నాయో. అసలు బయట రాజకీయం అనేది తెలియని మనిషి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కొద్దిగా వీళ్ళిద్దరూ కొద్దిగా బయట ముందు నుంచే తిరిగేవాళ్ళు. జగన్ గారు అవకాశం నుంచి బయటకు వచ్చింది మాత్రం వీళ్ళిద్దరు, వాణి గారు, భారతి గారు. ఈరోజు చూసుకున్నట్టయితే నాకు తెలిసి వాళ్ళ హస్బెండ్ల మీద ఎక్కువగా, అంటే మగవాళ్ళ మీద ఎక్కువగా ఈరోజు చూసుకుంటే ఏ విషయంలో అయినా, పాలన విషయంలో కరెక్ట్గా ఉండటంలో అయినా, లేదా వాళ్ళ మాట తీరులో అయినా, లేదా మైక్ పట్టుకుని అయినా మాట్లాడేటప్పుడైనా అంత కాన్ఫిడెంట్గా మనం. ఎందుకంటే క్లాసుల్లో కూర్చున్నప్పుడు బెంచ్ల మీద చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అదే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే భయం వేసేస్తూ ఉంటుంది, మాట్లాడదు. ఓకే, 10 మంది ముందు మీ క్లాసులో 30-40 మంది మాట్లాడుతూనే అంత కష్టం అంటే, పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఎక్కువ మంది ముందు మాట్లాడాలంటే ఇంకెక్కువ కష్టం. అటువంటిది ఎప్పుడు అనుభవం లేని వీళ్ళు మాట్లాడినాం. అలాగే వెంకటేశ్వరమ్మ గారు, విజయలక్ష్మి గారు కూడా చూస్తే ప్రతి చోట, అంటే జగన్ గారు అవకాశం ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చారనేది ఎప్పటికప్పుడు ఏదో ఎందుకు ఇచ్చారని ప్రూవ్ చేయడానికి వీళ్ళందరూ నిలబడుతున్నారు ఈరోజు. దాంట్లో పెద్ద ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, కానీ వాణి గారు 2-3 సంవత్సరాల ముందు వరకు కూడా మైక్ తీసుకుని మీరు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు, మైక్ ఇస్తే ఆవిడ వెనక్కి ఇచ్చేసేది, అమ్మో నేను మాట్లాడలేను. అటువంటి ఆవిడ ఈరోజు అంటే ఆడపిల్లలకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు పోటీగా ఎంతమంది. ఇది 2వ సంవత్సరం. మన స్కూల్లో 139 ట్యాబ్లు 8వ తరగతి పిల్లలకి ఇవ్వమని చెప్పి జగన్ గారు మన స్కూల్కి స్పాన్సర్ చేశారు. జగన్ గారు ఒక ట్యాబ్సే కాదమ్మా, మనకి ఏమేం చేశారో జస్ట్ మీ వరకు ఏం చేశారో చెప్తాను. నాడు నేడు ద్వారా మీ క్లాస్ రూమ్స్ కానీ, మీ బోర్డ్స్ అంటే బ్లాక్ బోర్డ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, సైకిల్ షెడ్లు, ఒక సైకిల్ పెడితే అది పడితే 100 సైకిల్స్ పడిపోయేవి. అలాంటిది లేకపోతే కనుక ఎండకి లేదా వర్షానికి గాలిపోవటమో పడిపోవటమో జరిగేది. అలా జరగకుండా నేను దగ్గరుండి ఆ సైకిల్ షెడ్ ఒకటి పెట్టించాము. అలాగే మీ వాష్రూమ్స్, అలాగే కూర్చుని కంఫర్ట్గా చదువుకుంటాకి రాసుకుంటాకి ఏమున్నాయి బెంచెస్, ఇలా అన్ని నాడు నేడు ద్వారా జరిగింది. అలాగే మీకు అంటే తల్లిదండ్రులు ఏ స్థోమతలో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా మనకు మంచి చదువు ఇవ్వాలి, మనకు మంచి స్కూల్లో చదివించాలి అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది అనుకూలించకపోవచ్చు. సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని, దళితులను పలు సందర్భాల్లో ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. బందరు మండలం కరగరహారం ఎస్సీ కాలనీలో ఆదివారం 54 దళిత కుటుంబాలు పెద్ద ఎత్తున కొల్లు రవీంద్ర నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారితో కొల్లు రవీంద్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు కేవలం కుర్చీలకే పరిమితమయ్యాయన్నారు.
2009లో పేర్ని నాని దళితులకు పట్టాలిస్తామని మోసం చేశారన్నారు. కరగ్రహారం దళితులు తమకు రావలసిన 118 ఎకరాల భూమి కోసం ఉద్యమిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ భూములను ఇప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, రూరల్ అధ్యక్షుడు కుంచే నాని, తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కానీ పోరాడారు. నిజంగా ఒక అధికార పార్టీ మీద మీ పోరాటాన్ని నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తామని గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా 2009లో పట్టాలు ఇచ్చి వాళ్ళ మోసం చేశాడు. టౌన్లో చాలామంది నేను గ్రామ సభలు జరుగుతూ ఉంటే వెళ్ళేవాడిని. గ్రామ సభలకు వెళ్తే అయ్యా మేము కూలి పని చేసుకుంటాం, లేకపోతే ఇంట్లో అంట్లు తవ్వుకుంటూ ఉంటాం, ఏదో స్థలం వస్తుంది కదా అని చెప్పి ముందు ఇల్లు కట్టుకోండి అంటే అప్పు చేసి 10 రూపాయల వడ్డీలు కూడా అప్పులు చేసి ముందు బేస్మెంట్ వేసుకొని మీకు బిల్లు ఇస్తామని చెప్పారంట. నమ్మి వేస్తే చివరికి ఇక్కడికి వస్తే చివరికి ఆ తలుపులు గిలుపులు కూడా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ నాశనం అయిపోయారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సరే తర్వాత మళ్ళీ 2014 మనం వచ్చిన తర్వాత ఆ రోజున పోర్ట్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ రోజున ఇండివిజువల్ పట్టాలు ఇచ్చి అవసరమైతే దానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము ఆలోచించడం జరిగింది. దురదృష్టం మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం 2019లో. మళ్ళీ ఇప్పుడు మిలిటరీ మాజీ ఉద్యోగులు అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు వేస్తూ ఉంటే ఆ రోజున మన వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్పారు. జడ శ్రావణ్ కుమార్ గారు కూడా వచ్చారు. ఆ రోజు నేను కూడా వచ్చాను. నిజంగా ఆ క్షణంలో కానీ మీరు మంచి నిర్ణయం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ పాటికి ఇల్లు కట్టుకుని వాళ్ళు దాని కూర్చుని ఉండేవాళ్ళు. మీకు తీరని అన్యాయం జరిగేది. కానీ ఆ రోజున కేసులు కూడా లెక్క చేయకుండా శ్రావణ్ గారు కానీ మేము కానీ మరి మా గ్రామస్తులందరూ కూడా వచ్చి రాళ్ళు పీకేసి పోలీసులు అడ్డం పడుతా ఉన్నా లెక్క చేయకుండా రాళ్ళు పీకేశారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా గ్రామస్తులందరూ కూడా మనసు. ఆ రోజున అవన్నీ కూడా నేను దగ్గర నుండి చూస్తాం జరిగింది. వెళ్ళి మొత్తం రాళ్ళు పీకి వచ్చేసారు. లేదంటే వాళ్ళ అప్పటికే వాళ్ళు సిమెంట్ తెచ్చేశారు, నీళ్లు తెచ్చారు, రాళ్ళు దింపారు, మొత్తం కూడా ఇల్లు లేపడానికి సిద్ధపడ్డారు. ఇంకా అదనపు ఎస్కార్ట్ తీసుకొచ్చి వాళ్ళు లేపేసేవాళ్ళు. కానీ ఇమ్మీడియట్గా మరి జడ శ్రావణ్ కుమార్ గారు కూడా అభినందిస్తా ఉన్నా. మన కోసం ఆయన కూడా వచ్చి మరి కేసు వేసి మన ఆపడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, 118 ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిని కాపాడి మళ్ళీ మీకు చెందేలాగా చేసే కార్యక్రమంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. వీలైతే నేను ఎలక్షన్స్లో బాబు గారు బందర్ వచ్చినప్పుడు బందర్లో ఎలక్షన్స్ మీటింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఆయనతోనే చెప్పిస్తానని కూడా మీకు నేను హామీ ఇస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.